ఈ గ్యాస్ కొరత ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటి నుంచి దొంగల కన్ను గ్యాస్ బుడ్డిల మీద పడ్డదులా. ఇంతకు ముందు దొంగల భయంతోనే బంగారము ఎండి పైసలు దాచుకునే జనాలు ఇప్పుడు సిలిండర్లో దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ముచ్చటిని మా వెన్నెల ఏడుకో బయలుదేరింది. మరి ఏడిపోయింది మే ఏం చేస్తుందో చూద్దాం పాండ్రి. ఏహే ఈ సీరియస్నెస్ మనకు సెట్ కాదు కానీ లుక్ మార్చేద్దాం. ఈమె ఓవర్ యాక్షన్, పావు కిలో పర్ఫార్మెన్స్ కు అర్ధ కిలో ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓ వెన్నెలా ఏది సంగతి? విక్రమార్కుడు రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి అప్పుడే అత్తులు సత్తులా గట్ల మారిపోయినావు. నేనా జింతా జితా జితా జింతా జింతా జితా జితా జింతా నా చేతిలో ఇప్పటి నుంచి ఒక్కొక్కడికి ఉంటది జింతా జితా జితానే. ఏందమ్మో హాఫ్ సారీ మీద కాకి రంగు చొక్క వేసుకున్నంత మాత్రాన పోలీస్ అయిపోయినట్టు కాదు. ఏయ్ 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 యూనిఫామ్ లేని ప్రతి ఒక్కరు కూడా పోలీసే. అబ్బో ఏందో ఇవాళ అంత బిల్డప్ ఇవ్వబడుతుంది. బిల్డప్ నా ఇంటి పేరు, పుషప్స్ నా ఒంటి పేరు. ఏం చెప్పినావు అసలు? నువ్వు ఏం చేస్తున్నావు? బలం కావాలంటే గుండెల ధైర్యమే కాదు అని బలంలో కండ కూడా కండల బలం కూడా ఉండాలి. అబ్బో అట్లా చేస్తే ఉన్న కండలు కరిగిపోయినాయా అనుకో, అరిగిపోయిన అస్థి పంజరం లెక్కన అయిపోతావు. అయినా ఇంతకు కండలను పెంచి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దొంగతనం దొంగతనం దొంగతనం. ఇంట్లో దాచుకున్న డబ్బులు దొంగతనం, బీరువాలో దాచుకున్న బంగారము దొంగతనం, ఆఖరికి వంటింట్లో దాచుకున్న గ్యాస్ బుడ్డి కూడా దొంగతనం. ఎటుపోతుంది ఈ సమాజం? ఆహా, అంటే గ్యాస్ సిలిండర్లు దొంగతనం చేస్తున్న వాళ్ళను పట్టుకుంటా అంటావా ఇప్పుడు? ఎస్ 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 గ్యాస్ సిలిండర్ పట్టుకునేటప్పుడు నా దృష్టి సిలిండర్ మీద ఉండాలి, నా చేతిలో లైటర్ ఉండాలి. ఆ లైటర్ ఎందుకో? అయినా నీకు దొంగలతోని కొట్లాడాలంటే భయం కాదా? నాకు భయం కాదని ఎందుకు అనుకుంటావు అని ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. గ్యాస్ దొంగలు నా దగ్గర నుంచి పొరపాటున తప్పించుకుంటారేమోనని. ఆ గ్యాస్ దొంగలు ఏమన్నా చేస్తే మరి? మీరు అనుకున్నట్టు ఆ దొంగలు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, కానీ ఆ గ్యాస్ దొంగలను మాత్రం పట్టుకొని తీరుతాను. వాని ఆ గ్యాస్ సిలిండర్ని చూసినప్పుడు నా కళ్ళల్లో ఆనందం ఉంటది వాని. నిజంగా గ్యాస్ సిలిండర్లకు అంతమంది దొంగలు పడుతున్నారా? చూడు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టపురం ఊర్లో ఎవడో ముసుగేసుకొని వచ్చి గా దొంగోడు సిలిండర్ను ఎట్లెత్తుకపోతున్నాడో. వీడొక్కడే కాదు, సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా గిట్లనే సిలిండర్ దొంగతనం జరిగింది. ఈ రెండు జాగాలనే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా గిట్లనే గ్యాస్ సిలిండర్లను ఎత్తుకపోతున్నారట దొంగలు. అందుకే సమాజం మీద బాధ్యత ఉన్న ఓ పౌరురాలిగా ఇట్లా డ్యూటీ చేస్తా, ఆ దొంగల భరతం పడతా.